వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఇప్పుడు రాబోయే సంక్రాంతి సినిమాలకి మరి బెనిఫిట్ షోస్ ఉంటాయా లేవా అనేది అయితే ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా చర్చగా అయితే మారింది. ఎందుకంటే మొన్న పుష్ప 2 బెనిఫిట్ షోలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరం అయితే చూసాము. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో అయితే రేవతి అనే అమ్మాయి అయితే మృతి చెందడం జరిగింది. అప్పటి నుండి అయితే చాలా కేసులు నమోదవ్వడం కానివ్వండి, అదేవిధంగా తనకి కొంచెం న్యాయం జరగాలి అంటూ కూడా ధర్నాలు కానివ్వండి, అదేవిధంగా దానికి మన అల్లు అర్జున్ గారు కూడా రెస్పాండ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో అప్పటి నుండి మళ్ళీ ఎవరైతే పొలిటికల్ నుంచి కూడా చాలా మంది అయితే రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా బెనిఫిట్ షోస్ అనేటివి రద్దు చేయాలి, 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి నుండి అసలు బెనిఫిట్ షోస్ అనేవి ఉండొద్దు అని చెప్పేసి చాలా మంది అయితే దానికైతే రెస్పాండ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి దిల్ రాజు గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు, అదేవిధంగా దిల్ రాజు గారి ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఒకసారి అయితే ఈ వీడియోలో చూద్దాం. సో దిల్ రాజు గారికి కూడా ఇప్పుడు సంక్రాంతికి అయితే గేమ్ చేంజర్ మూవీ అయితే రాబోతుంది. మరి ఈ గేమ్ చేంజర్ మూవీకి బెనిఫిట్ షోస్ ఉంటాయా ఉండవా అనేది కూడా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో అయితే చాలా చర్చగా అయితే మారింది. సో ఒక్కటి ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ఇప్పుడు బెనిఫిట్ షోస్ అనేటివి మాత్రం అన్ని రద్దు చేయొద్దని చెప్పేసి కూడా దిల్ రాజు అదే విధంగా వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే చర్చ అయితే చేస్తున్నారు. సో ఇలాంటి బెనిఫిట్ షోస్ ఉంటేనే మనకి ఇండస్ట్రీకి కానివ్వండి, అదే విధంగా ప్రభుత్వానికి కానివ్వండి, సో ఇన్కమ్ అనేది వస్తుంది. సో బెనిఫిట్ షోస్ ఆపేస్తే ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది, నిర్మాతలకు కూడా నష్టం అనేది వస్తుంది. కాబట్టి సో ఈ బెనిఫిట్ షోస్ అనేటివి ఉండాలి. సో ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటాము. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా ఇండస్ట్రీ నుంచి అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో అక్కడ మనకి పుష్ప 2 బెనిఫిట్ షో అప్పుడు ఏమైందో చూసాము. సో బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ రావడంతో అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ కానివ్వండి, అదే విధంగా పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకేసారి ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేసేందుకు చాలా మందిని నూకేయడం కానివ్వండి, ఆ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ బాడీ గార్డ్స్ కూడా చాలా మందిని వెనుకకి నెట్టేయడంతో ఆ తొక్కిసలాటలో అయితే రేవతి అనే అమ్మాయి అయితే మృతి చెందడం అయితే జరిగింది. అయితే అక్కడ అసలు బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ ఎందుకు రావాలి, అసలు బెనిఫిట్ షోస్ ఎందుకు పెట్టాలి, బెనిఫిట్ షోస్ అవసరమా అని చెప్పేసి కూడా చాలా మంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా మనకి పొలిటికల్ నుంచి కూడా చూసుకుంటే కనుక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో తన కామెంట్స్ మేరకు కూడా చాలా మంది అయితే రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. అంటే ఇలాంటి బెనిఫిట్ షోస్ వల్ల చాలా మందికి గాయాలు అనేటివి అవుతున్నాయి. అదేవిధంగా చాలా మంది అంటే క్రౌడ్ రావడంతో చాలా మందికి నష్టం అనేది జరుగుతుందని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేయడం, చాలా మంది అయితే రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. దీనిపైన కొందరేమో బెనిఫిట్ షోస్ రద్దు చేయాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు. అదే విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది అయితే అసలు బెనిఫిట్ షోస్ లేకపోతే చాలా ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది, ఇండస్ట్రీకి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, సో చాలా తగ్గిపోతుందని చెప్పేసి వాళ్ళు కూడా చాలా పోరాడుతూ ఉన్నారు. సో దీనివల్ల మరి సంక్రాంతికి ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా రాబోతుంది కాబట్టి దానికి కూడా దిల్ రాజు గారే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. కాబట్టి మరి బెనిఫిట్ షోస్ ఉంటాయా ఉండవా అనేది కూడా ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. మరి 100% బెనిఫిట్ షో ఉండాలి అని చెప్పేసి అయితే దిల్ రాజు గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అంటే దిల్ రాజు గారు అయితే పోరాడుతూ ఉన్నారు. మరి బెనిఫిట్ షోస్ ఉంటాయా ఉండవా అనేది కూడా చాలా మంది వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు గేమ్ చేంజర్, అదే విధంగా ఇంకా మనకి చూసుకున్నట్లయితే కనుక సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి కూడా మన వెంకటేష్ గారి మూవీ కూడా అయితే ఉంది. అదే విధంగా దాపు మహారాజ్ కానివ్వండి, ఇలా చాలా మూవీస్ అయితే ఉన్నాయి మన సంక్రాంతికి అయితే. సో మరి ఈ సంక్రాంతికి బెనిఫిట్ షోస్ పెడతారా పెట్టారా అనేది కూడా చూడాలి. చాలా మంది అయితే పెట్టాలి అనేది అనుకుంటున్నారు. ఎందుకంటే దీని వల్ల ఇన్కమ్ అనేది చాలా వస్తుంది కాబట్టి. అదే విధంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ ఒక్క మూవీ అనే కాదు, పుష్ప మూవీ అనే కాదు, నార్మల్ గా ఇంత ముందు వచ్చిన మూవీస్ లో సలార్ కానివ్వండి, కల్కిస్ కానివ్వండి, ప్రీమియర్ షోస్ అయితే చాలా వేసారు. అంటే నైట్ నుండే షోస్ అనేటివి రన్ చేయడం అయితే జరగడం అయితే జరుగుతుంది. సో ఇలా రావడంతోనే మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి బెనిఫిట్ షోస్ అనేవి కంపల్సరీ ఉండాలి. బెనిఫిట్ షోస్ ఉంటేనే ఇన్కమ్ అనేది వస్తుంది ప్రభుత్వానికి కానివ్వండి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి. సో పక్క బెనిఫిట్ షోస్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. మరి గేమ్ చేంజర్ కి బెనిఫిట్ షోస్ ఉంటాయా ఉండవా అని మాట్లాడుకుంటే కనుక 99% అయితే బెనిఫిట్ షో ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, బెనిఫిట్ షో ఉంటేనే ఇన్కమ్ అనేది వాళ్ళకి కానివ్వండి, అంటే నిర్మాతలకు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ మాత్రం బెనిఫిట్ షో ఉంటేనే ఎక్కువ మంది టికెట్ ఎంత రేట్ పెట్టైనా కానీ బెనిఫిట్ షోకి అయితే చూడడం అయితే జరుగుతుంది. ఏదైతే ప్రీమియర్ షోస్ కూడా ఉన్నాయో సో ఆ ప్రీమియర్ షోస్ కూడా ఫ్యాన్స్ అయితే ఎంత టికెట్ రేట్ ఎంత ఉన్నా కానీ పెట్టి చూసేందుకైతే రెడీ ఉంటారు. కాబట్టి సో ప్రీమియర్ షోస్ అనేది ఉండాలి. బట్
ఏదైతే హీరోస్ రావడం కానివ్వండి, అదే విధంగా అక్కడ ఉన్న ఏదైతే సెలబ్రేషన్స్ కానివ్వండి, అలాంటివి ఏం చెయ్యొద్దు, అలాంటివి ఏం చెయ్యమని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం సంజయ్ థియేటర్ దగ్గర చూసినట్లయితే కనుక అల్లు అర్జున్ రాకపోవడమే కాకుండా ఇంకా అక్కడ ఏదైతే సెలబ్రేషన్స్ అంటే అక్కడ లైటింగ్ కానివ్వండి, ఆ డీజే సౌండ్ సెటప్ కానివ్వండి, సో ఆ సెటప్ పెట్టేసి అంత క్రౌడ్ ఏదైతే చాలా మంది అనుకున్న దానికన్నా ఎక్కువ క్రౌడ్ రావడంతో ఆ ఇన్సిడెంట్ అయితే అయింది. సో దానికన్నా ముందు కూడా చాలా బెనిఫిట్స్ అయితే వేశారు, కానీ అప్పుడు కూడా చాలా క్రౌడ్ అయితే వచ్చింది, కానీ ఇలాంటి ఇన్సిడెంట్ అయితే జరగలేదు. బట్ చాలా తొక్కిసలాటలు జరిగాయి, అదే విధంగా అక్కడ నూకేసుకోవడం జరిగింది, చాలా మంది గాయాలయ్యాయి. అదే విధంగా మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో కూడా ఆ మృతి చెందడమే కాకుండా చాలా మంది మొబైల్స్ పోవడం కానివ్వండి, చాలా మంది పర్సెస్ పోవడం కానివ్వండి, గోల్డ్ పోవడం కానివ్వండి, అక్కడ చాలా గాయాలు కూడా అవ్వడం, ఇలా చాలా ఇన్సిడెంట్ అయితే అయ్యింది. సో ఇలాంటివి మళ్ళీ జరగకూడదు అని అంటే అలాంటి సెలబ్రేషన్స్ కానీ, హీరోస్ ఎంట్రీ కానీ ఇలాంటివి ఉండొద్దని చెప్పేసి అంటే ఫ్యాన్స్ నుంచి కూడా అంటే చాలా మంది ఎవరైతే ఉన్నారో అక్కడ సినిమా అభిమానులు కూడా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అనేది ఇలా కోరుతూ ఉన్నారు. అంటే ఇలాంటివి మళ్ళీ జరగొద్దు, ఇలాంటి సెలబ్రేషన్స్ ఏవి చేయొద్దు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అయితే కోరుతూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం సంక్రాంతికి చూసుకున్నట్లయితే కనుక గేమ్ చేంజర్ కి ఇప్పుడు మా మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో మెగా ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. అయితే ఆల్రెడీ మనం టీజర్ కూడా చూసేసాము ఏ విధంగా అయితే ఉందో గేమ్ చేంజర్ది. సో చాలా బాగుందని చెప్పేసి కూడా రెస్పాండ్ అయితే వస్తుంది. ఈ మూవీ కోసం కూడా మెగా ఫ్యాన్స్ కానివ్వండి, మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ అయితే చేస్తున్నారు ఈ మూవీ కోసం. మరి చూడాలి మూవీ బెనిఫిట్స్ ఉంటాయా ఉండవా అనేది కూడా చూడాలి. బట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 100% బెనిఫిట్ షో పెట్టే అవకాశం అయితే ఉంది. దీని వల్లనే ఇన్కమ్ ఇండస్ట్రీకి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, సో ఆ ఇన్కమ్ అనేది బెనిఫిట్ షోస్ వల్ల ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి నార్మల్ గా 100 కోట్లు వచ్చే దగ్గర అయితే నియర్లీ అంటే 150 కోట్లు 200 కోట్లు బెనిఫిట్ షో ద్వారానే వస్తున్నాయి. సో ఏదైతే మూవీ ఉందో ఆ మూవీకి మనకు వీకెండ్ డేస్ లోనే ఎక్కువ ఆడుతుంది కాబట్టి ఆ వీకెండ్ డేస్ కి ఒక 2 days ముందు మనకంటే బెనిఫిట్ షో, ప్రీమియర్ ఫ్లోస్ ఇవన్నీ నడిపిస్తేనే మనకి ఇన్కమ్ అనేది వస్తుందని చెప్పేసి దిల్ రాజు గారు అదే విధంగా ఇండస్ట్రీ నుంచి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరైతే దీని మీద అయితే చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. మరి చూడాలి ఇండస్ట్రీ నుంచి మరి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుందో అనేది. 100% బెనిఫిట్ షోస్ అయితే ఉంటాయని అయితే అనుకుంటున్నాను. చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మాకు అసలు జెన్యున్గా తెలియని విషయం ఇది. నేను సంధ్యా థియేటర్కి సినిమా చూస్తానికి వెళ్ళాను అండ్ లాస్ట్ 20 ఏళ్ళుగా గత 20 ఏళ్ళుగా వెళ్తున్నాను. అసలు ఎప్పుడు జనాలు వస్తారు, ఇన్ని ఈవెంట్స్ చేసాం, ఇంత టర్న్ అవుట్ వచ్చింది, ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు. బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్యా థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తాను. బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చి సార్ అందరికీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు. అవునా ఓకే పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం. సినిమా ఫస్ట్ టైం నేను 3 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లో సినిమా చూస్తూ సినిమా ఫుల్గా